హలో ఎవ్రీవన్, అందరికీ ఎంతగానో ఫేవరెట్ అయిన రొయ్యల వేపుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం 1/2 కేజీ రొయ్యలు తీసుకోవాలి. నేను ఆల్రెడీ పసుపు, సాల్ట్, లెమన్ వేసుకొని క్లీన్ చేసుకున్నానండి ఈ రొయ్యల్ని. ఇందులోనే మరికొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. వీటిని ఒక 20 మినిట్స్ దాకా ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి రొయ్యలు కరెక్ట్గా కుక్ అవుతాయి. ఇందులో ఉండే వాటర్ మొత్తం ఇనికిపోయేదాకా కుక్ చేసుకోవాలి. రొయ్యలు మంచిగా ఉడికినాక ఇప్పుడు వేరే కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. వీటితో పాటే కొన్ని కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. అలా వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వల్ల ఈ ఫ్రైకి గ్రేవీ అనేది వస్తుందండి. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మంచిగా వేగినాక ఇప్పుడు మనం ఉడికించుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో మళ్ళీ నేను సాల్ట్ వేయట్లేదండి, ఇందాక వేసిన సాల్టే సరిపోతుంది మనకి. ఇందులో ఒక 5 మినిట్స్ వేగినాక కొంచెం కారం కూడా వేసుకోవాలి. కారంతో పాటు ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ కారంలో ఒక 2 మినిట్స్ దాకా ఫ్రై అవ్వాలండి రొయ్యలు. అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది రొయ్యలకి పడుతుంది. లాస్ట్లీ గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన రొయ్యల వేపుడు రెడీ అయిపోయిందండి. ఇది మనకి రైస్, బిర్యానీస్లోకి చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ.